నిర్లక్ష్య వైఖరి వెంటనే ప్రభుత్వ ఆశలు సమస్యలు వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆశల వడ్డీపై వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆశల వడ్డీపై వెంటనే ప్రభుత్వ ఆశలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే స్టూడెంట్స్ పవర్ వసతులు వెంటనే అవకాశాలను వెంటనే అవకాశాలను సమస్యలు వెంటనే భాషల వసతులు వెంటనే జై జై మాతా జై జై మాతా అందరికీ నమస్కారం. నేను అఖిల భారతీయ విద్యార్థుల జైత్యాల మహిళా ఇన్ఛార్జి. నా పేరు రాధా. అయితే ఈ హాస్టల్స్లో వాటర్ ఫెసిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లనే ఇందులో ఉన్న వాచ్మెన్ కరెక్ట్ లేదు. నైట్ టైంలో ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ రెస్పాండ్ కావట్లేదు. మేడంకి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేడం రెస్పాండ్ కావట్లేదు. నైట్ టైంలో ఆడపిల్లలమే వెళ్తున్నాం హాస్పిటల్కి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హాస్టల్స్లో. ఇలా భారతీయ విద్యార్థి పరిషత్ జైత్యాల శాఖ ఆధ్వర్యంలో పట ఈ యొక్క షెడ్యూల్ కులాల ప్రభుత్వ కళాశాల హాస్టల్ లోపల ఉన్నటువంటి సమస్యలను ఈ యొక్క ప్రతి విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క లీజు తీసుకున్నటువంటి భవనం లోపల సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. నీటి వసతులు లేక ఈ యొక్క హాస్టల్లో నీటి వసతి కల్పించమని చెప్పేసి వార్డెన్ గారికి గత 3 నెలల కింద ఈ యొక్క వార్డెన్ గారికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా హాస్టల్ వార్డెన్ గారు నిర్లక్ష్యం వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ హాస్టల్లో వాటర్ లేక ముంగటున్నటువంటి కళాశాల లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని ఇల్లు ఆగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ యొక్క ఒకవేళ ఇట్లా కాలేజ్ బంద్ ఉంటే ఆ గేట్లు దునికి వాళ్ళు ప్రమాదవశాత్తు ఒకవేళ ప్రమాదాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కళాశాల లోపల దూకి ఆ వాటర్ తెచ్చుకోవడం. అదేవిధంగా ఈ యొక్క నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క హాస్టల్ వార్డెన్ ఏదైతే ఉందో సమయపాలన పాటించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క వార్డెన్ పొద్దున 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఈ యొక్క హాస్టల్ వార్డెన్ యొక్క డ్యూటీ ఉంటుంది. కనీసం కూడా ఈ యొక్క హాస్టల్ వార్డెన్ కేవలం సరుకులు ఇచ్చే సమయానికి మాత్రమే హాస్టల్లో ప్రత్యక్షమై మినుమును మెరుపులా మేసి మాయమోగా ప్రయాణం కావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఎవరైతే హాస్టల్ వార్డెన్ గారు వ్యవహరిస్తున్నారో అదేవిధంగా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి నైట్ పుట్ట ఏమైనా అవస్థలు జరిగినా ఏమైనా నొప్పులు వచ్చినా కానీ ఈ యొక్క ఉన్నటువంటి వార్డెన్ కానీ ఈ యొక్క ఉన్నటువంటి వాచ్మెన్ కూడా వాళ్ళ విద్యార్థులకు సమాధానం చెప్పడం లేదు. ఏమనంటే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వస్తే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తా, మీ పేరెంట్స్తో వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ యొక్క వాచ్మెన్ ఈ యొక్క వార్డెన్ ఎవరైతే ఉన్నారో వీరిపై సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏ నెల ప్రతి హాస్టల్ లోపల ప్రతి ఒక్క అధికార భవనం లోపల పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు చేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పేసి ఏబీవీపీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. జైత్యాల జిల్లా